నీ స్పర్శతో నన్ను కరుణించుము, దేవా నీ స్పర్శతో నన్ను దీవించుము, దేవా నీ స్పర్శతో నన్ను తాకుము. జేఎంజే దివ్యవాణి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా మీకందరికీ కూడా మా ప్రొవిన్షియల్ సిస్టర్ గారు అయినటువంటి సిస్టర్ ట్రేసియమ్మ గారి తరపున, సిస్టర్ సంధ్య, సిస్టర్ సంతోష్ మైకల్ అండ్ సిస్టర్ శ్యామల గారి తరపున కూడా కౌన్సిలర్స్ అందరి తరపున మా యొక్క కృతజ్ఞతలు చెల్లించుకుంటాము. ముఖ్యంగా ఓఎల్ఎఫ్ ఇన్స్టిట్యూట్లో నివసిస్తూ ఇక్కడే లైవ్ స్ట్రీమింగ్ దేవుడి వాక్యాలను పంపిస్తూ అనుదిన బైబిల్ని ధ్యానించుకునే భాగ్యాన్ని అందరికీ అవకాశం ఉండాలని ఈ పని చేస్తున్న నాకు మీ అందరి యొక్క సపోర్టు చాలా అవసరం. ఎందుకంటే మీరందరూ కూడా ఈ ఛానల్ను వీక్షిస్తూ ఉన్నారు, ధ్యానిస్తూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. ఈరోజు 11,000 మంది ఫాలోవర్స్ జేఎంజే దివ్యవాణి ఛానల్కు ఉన్నారంటే ఇది మీ అందరి యొక్క గొప్పతనం, దేవుని యొక్క వరం. కాబట్టి భగవంతుడు మేమందరినీ కూడా చల్లగా, నిండుగా, మెండుగా దీవించాలని నేను అనుదినము ప్రతిరోజు మీ అందరి కోసం కూడా నా అనుదిన ప్రార్థనలో ప్రార్థిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లైక్స్, కమెంట్స్, షేర్స్ అండ్ వాచ్ అవర్స్ దట్ ఐ హ్యావ్ గాట్ monetization from the YouTube channel. For everyone I render my heartfelt thanks with folded hands and heart full of gratitude. Thank you very much. ఈరోజు మన బైబిల్ ధ్యానాంశాన్ని ధ్యానించుకుంటున్నాము. నేటి ధ్యానాంశం యేసు ప్రభు మనకిచ్చిన ప్రముఖ వాక్యాలు. పునీత మత్తయి గారు వ్రాసిన సువార్త 18వ అధ్యాయము 21వ వచనము నుండి మరి 19వ అధ్యాయము 1వ వచనం వరకు. దైవ సన్నిధిని నిబంధన మందసము ద్వారా ఇశ్రాయేలు ప్రజలు చవిచూశారు. నిబంధన మందసమును ఎత్తుకుని యాజకుల పాదములు యోర్దాను నీళ్లలో దిగగానే నీళ్లన్నీ ఒకచోట ప్రోగై నిలిచిపోయాయి. ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను నదిలో ఆరిన నేలపై నదిని దాటిపోయారు. ఎర్ర సముద్రమును దాటిన ప్రజలు అదే అనుభూతిని యోర్దాను నదిని దాటుటలో కూడా చవిచూశారు. దైవ మాటకు లోబడితే మనిషికి అసాధ్యమైనది సహితము, సుసాధ్యమవ్వడం నిక్కము అని నేటి మొదటి పఠనము తేట తెల్లముగా మనకు చెబుతూ ఉంది. దేవుడు క్షమా గుణ సంపన్నుడు. ఆయన మన్నింపు అనంతరం మానవ తప్పిదములకు గాను దేవుడు శిక్షింప మొదలు పెడితే ఏ నరమాతృడు మనజాలడు. ద్రోహిని మన్నించడం మానవులమైన మనకు కష్టము కాని అసాధ్యము కాదు. దైవ మన్నింపునకు పాత్రులమగుచున్న మనము అదే మన్నింపును మన ఎడల ద్రోహం చేసే వారి పట్ల అందినప్పుడే అందటం అనేది అందివ్వగలిగేది అనేది ప్రతి మనిషికి రావాలి. క్రీస్తు మనస్తత్వమును ఎరిగినవాడు కాగలడు అప్పుడే. అందుకే నాకు ద్రోహం చేసిన సోదరుని నేనెన్ని పర్యాయములు క్షమించాలి? 7 పర్యాయములా అని అడిగిన పేతురుతో 7 కాదు 70 పర్యాయములు అని ప్రభు ఇచ్చిన సమాధానము మనకందరికీ కూడా సంఖ్యకు పరిమితులు లేని క్షమాపణకు సాదృశ్యమై ఉన్నది. తన కాళ్లపై పడి క్షమాపణ వేడుకొనిన సేవకుని యజమానుని మన్నించగా, మన్నింపబడిన సేవకుడు వెలుపలకు వెళ్లి తనకు కొంత ధనము రుణపడి ఉన్న తోడి సేవకుని మన్నించకుండా చెరసాలలో వేయించుట మన్నింపు లేని తనమునకు, కృతజ్ఞత లేని తనమునకు చిహ్నమై ఉన్నది. కనుక యజమానుడు ముందు సేవకుణ్ణి మన్నించినను ఆ మన్నింపును తోటి వారికి అందించుటలో విఫలమైన ఆ వ్యక్తిని తలారులకు అప్పగించాడు. దేవుని నుండి మన్నింపును పొందడములో సరిపెట్టుకోక తోటి వారిని మన్నించుటలో దైవ మన్నింపునకు ప్రతిరూపముగా కృతజ్ఞులంగా మనము నిలవాలి. మనము ప్రార్థిస్తాము, కానీ చాలాసార్లు పొందలేము. కారణం క్షమాగుణము లోపించడం. కనుక
మన ప్రార్థనకు జవాబును సహితము అందించే దివ్య ఔషధం క్షమాగుణం. తండ్రి, వీరు చేయనదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమించుడి అని పలికిన క్రీస్తు మనస్తత్వమును మనము అలవర్చుకోవాలి. శత్రువులను ప్రేమిస్తూ హింసించే వారి కొరకు ప్రార్థిస్తూ మన మానవ జీవితాన్ని గడపాలి. కాబట్టి నేటి ధ్యానాంశంలో ప్రార్థన అనేది మనందరికీ చాలా ముఖ్యమైనది. ప్రార్థనకు తోడు క్షమాగుణం అనేది అతి ముఖ్యమైనది. కాబట్టి ప్రార్థిస్తూ క్షమిస్తూ దేవుని బాటలో పాటలో మాటలో ఆటలో భగవంతుని దీవెనలు అడుగుతూ ప్రార్థిస్తూ ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకుంటూ భగవంతుణ్ణి మన ప్రార్థనలో ఆలకించమని అర్థించుదాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ us.